హలో హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు లంకమల్లకి వచ్చేసాము మహాశివరాత్రి సందర్భంగా. చూడండి, అసలు ఫస్ట్ టైం అండి ఇది రావడము. 150 ఇక్కడ అంగళ్ళు చూడండి ఎంత బాగుంది. పైకి వచ్చిన కూడా అడవి మార్గమైన కూడా అన్ని సామాన్లు తీసుకొచ్చి పెట్టేశారు. హిమమ్మ చాలా చిన్న కాలం తెలిసిన ఆవిడ. నేను చిన్నప్పటి నుంచి ఈవిడ మాకు బాగా తెలుసు. ఎక్కడ ఫంక్షన్లు జరిగినా వచ్చి అమ్ముతూ ఉంటుందండి హిమ. ఇక్కడ భోజనాలు పెడుతున్నారు చూడండి. ఈ టైం అయిన గుడక ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిందండి. ఇలా భోజనాలు పెడుతున్నారు. మనం ఏమైనా తినాలనుకుంటే ప్రతి ఒక్క వస్తువు ఉందండి ఇక్కడ. అసలుకి ఇబ్బందే లేదు అసలుకి. ఇది చూడండి, ఇది గుడి ఎంట్రెన్స్ అండి. అసలుకి ఇక్కడ వరకు షాపులన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మాత్రం గుడి ఎంట్రెన్స్ అండి. ఇక్కడ చూడండి ప్రసాదంగా గుగ్గులు పెడుతున్నారు. ప్రసాదంగా గుగ్గులు పెట్టేశారు. ఇక్కడ దేవుడి పుట్టెంట్రుకలు కూడా తీస్తారండి. ఇక్కడ ఇది చూడండి కోనేరు ఎంత బాగుంది అసలుకి. ఇదిగో చూడండి, లాంగ్ కదా కనిపించడం లేదు. పై నుంచి నీళ్లు పడుతూ ఉన్నాయి. వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుంది. ఇదిగో ఫ్రెండ్స్, మేము దేవుడి దర్శనానికి వెళ్ళడానికి కోనేట్లు మా వాళ్ళందరూ కాళ్ళు కడుక్కుంటున్నారు చూడండి. మాన్సా మనోజ్ వంశీ చూడండి. పిన్ని పైన ఇక చూడండి, ఇక్కడ గంగాదేవి గుడికి టెంకాయ కొడతారు. పొరపాటు నీళ్ళు పోసిన మంట ఎక్కువగా వచ్చేస్తుంది. గుడి లోపలికి వెళ్తున్నామండి. ఇంకా దేవుడి దర్శనానికి స్వామి చూడండి, అలా దేవుడి దర్శనానికి వెళ్తున్నాం. టికెట్ ఉంది, టోకన్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ క్యూ మాత్రం నీకాడే ఉండాలి. ఈ క్యూ మాత్రము 10 రూపీస్ అంటండి టోకన్స్. మాకు మాత్రం మేము 50 రూపాయల టికెట్ తీసుకున్నాం. డైరెక్ట్ దర్శనం అంట. ఉండి చూడండి, ఉండి 50 రూపాయల డబ్బులు పోయినా పర్వాలేదు కానీ డైరెక్ట్ దర్శనం వచ్చేసింది. గుడి ముందర గజస్తంభం చూడండి. గుడి లోపల ఫోటోలు ఎవరు తీయలేదు. మహేశ్వర్ రెడ్డి ఎక్కడున్నా కూడా మహేశ్వర్ రెడ్డి చూడండి, ఇక్కడ తిరిగేసి కొబ్బరి అక్కడ వేసేసారు. ఇక్కడ చూడండి, దీపాలన్నీ కూడా వెలిగించేశారు. నాగాలు కొమ్మలు పాములు ఉండలే. దేవుని చూడండి, నాగమల్లేశ్వరుడు అంటే ఇక్కడ టెంకాయ కొడుతున్నారు అందరూ. వెంకటేశ్వర ఆంజనేయ
ఇదిగోండి నేను దేవుడి దగ్గర చిల్లర ఒక 50 రూపాయల చిల్లర తీసుకుంటున్నానండి. బయట అడుగుల వాళ్ళకు వేయాలనేసి. ఇదిగో చూడండి చిల్లర అంతా తీసుకున్నాను, బయట అడుక్కున్న వాళ్ళకి వేయాలనేసి. మా ఊరి వాళ్ళందరూ అన్నారు అసలుకి ఇక్కడ నైట్ పూట అసలు మనుషులే ఉండరని చెప్పారు. కానీ చూడండి ఎంత అంగరంగ వైభవంగా ఉందో అసలుకి. ఎంత బాగుందో చూడండి. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అట్లా ఇబ్బంది అవుతుంది, తర్వాత పెడతారు. అక్కడ స్వామి కళ్యాణం కూడా చేస్తున్నట్టున్నారండి. బంధువులు వస్తారు వెంకటేశ్వరు సమర్పించారు. ఇదిగో చూడండి చిల్లరంతా వేసేస్తున్నాను వీళ్ళందరికీ. ఇదిగో చూడండి చిల్లరంతా వేసేస్తున్నాను వీళ్ళందరికీ. బొట్టు పెట్టించుకుంటారు. రామచంద్ర ఇదిగోండి బొట్టు పెట్టేసి చేస్తున్నాను. ఇది ఇక్కడ భోజనం పెడుతున్నారు చూడండి. కనీసం ఇక్కడ మనం తిన్న ప్లేట్ కూడా కడగనివ్వరండి అసలుకి. వాళ్ళే తీసుకొని అన్ని కడిగేస్తారు చూడండి.